హాయ్ అండి, అందరికి నమస్కారం. నాటుకోళ్లను ఈ పద్ధతి ప్రకారంగా పెంచుకుంటే నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. చాలామంది అనుకోవచ్చు, ఈ నాటుకోళ్లు పెంచితే నెలకు ₹1,00,000 వస్తాయా అని. అది ఇంపాసిబుల్ అని చాలామంది అనుకోవచ్చు, కానీ అది పాసిబుల్, చేయొచ్చు. కాకపోతే కష్టపడాలి. అట్లాగే సరైన సమయంలో సరైన వ్యాక్సిన్లు, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఇలాగనేది చూద్దాం. కాస్త బడ్జెటు ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే నెలకు ₹1,00,000 రావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పెట్టుబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకు ఒక ఎకరం ల్యాండ్ అయితే కావాలి. ఎకరం లేకుండా మినిమం ½ ఎకర్ ల్యాండ్ అయితే ఉండాలి. ఓపెన్ ల్యాండ్ ఎందుకు ఉండాలంటే అన్ని కోళ్ళను మనం షెడ్లో పెంచలేం కాబట్టి ఓపెన్ ల్యాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వదిలిపెట్టాలి, మళ్ళీ వాటిని షెడ్లోకి తీసుకురావాలి. ఈ విధంగా ఉంటే అన్ని కోళ్ళను మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు నెలకి ₹1,00,000 కావాలంటే మన దగ్గర కోళ్ళ సంఖ్య అనేది 1000 కోళ్ళ సంఖ్య ఉండాలి. అంటే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఒక 700, మిగతావి ఒక 300. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే 700 కోళ్ళు అమ్మే వరకు మనకి 300 ప్లస్ ఇంకా దానికి పుట్టినటువంటి పిల్లలు అవన్నీ కూడా పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ నుంచి తీసుకుంటే మనము ఫస్ట్ తెచ్చుకున్నప్పుడే మనము ఒక 200 నుంచి 300 కోళ్ళని తెచ్చుకోవాలి. అంటే మనకి 6 months తర్వాత మనకు ఆదాయం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనము ఒక 2 నుంచి 300 కోళ్ళని అయితే తెచ్చుకోవాలి. దాంట్లో మనకు ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 పుంజులు ఉండాలి. ఎందుకంటే మనకు పిల్లలు కావాలి, గుడ్లు కావాలంటే ఖచ్చితంగా పుంజులు అవసరం కాబట్టి 300 కోళ్ళల్లో ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 పుంజులు ఉండాలి. సో ఇప్పుడు మనం 300 కోళ్ళ నుంచి 250 కోళ్ళను పిల్లలు తీస్తాం అన్నమాట. అంటే అన్నీ ఒకటేసారి పిల్లలు తీయవు కాబట్టి, అంటే కొన్ని ఒకసారి గుడ్డు పెడతాయి, ఇంకోసారి గుడ్డు పెడతాయి కాబట్టి మనకు 250 కోళ్ళను పిల్లలు తీయగలిగితే ఒక్కొక్క కోడి 8 పిల్లలు తీసినా కానీ మనకు ఈజీగా ఎంత అవుతుందంటే 10 కోళ్ళకే 80 పిల్లలు, అంటే 100 కోళ్ళకు 800 పిల్లలు. అట్లాగే ఇంకొక 100 కోళ్ళకు ఇంకొక 800, అట్లాగే 50 కోళ్ళకు ఇంకొక 400. టోటల్గా మనకు 2000 కోళ్ళు అవుతాయి అన్నమాట. సో ఈ 2000 పిల్లలు బతుకుతాయా అంటే బతకవు. అందులో నుంచి మనము 2000 పిల్లలు అయినాయి కదా, 2000 పిల్లల నుంచి 1000 పిల్లల్ని పక్కకు తీసేస్తాం. ఆల్మోస్ట్ సగానికి సగం మొత్తం తీసేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే వీటికి రోగం వస్తే ఒకదాని నుంచి ఒకటి స్పీడ్గా స్ప్రెడ్ అయ్యి చాలా కోళ్ళు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల సగానికి సగం తీసేసినాం. మనం 1000 కోళ్ళను కనుక సరైన పద్ధతిలో సరైన విధంగా పెంచుకోగలిగితే కనుక ఒక సంవత్సరం పాటు 1000 కోళ్ళు అంటే మనకు నెలకు 100 కోళ్ళు అమ్మినా కానీ మనకు ఈజీగా ఒక్కొక్క కోడి 800 నుంచి 900 పుంజులు అయితే ₹1000 కూడా పోతున్నాయి. 100కి ఎక్కనే అమ్ముతారు కానీ తక్కువ అమ్మరు కాబట్టి ఎక్కువ కోళ్ళు ఉన్నప్పుడు మనము సేలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. 100, 120 అమ్మినా కానీ ఈజీగా ₹1,00,000 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 100 కోళ్ళు ఇంటూ 800 వేసుకున్నా కానీ ₹1,00,000 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 1000 కోళ్ళను పెంచడం అంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా చిన్న పిల్లలన్నిటికి కూడా వ్యాక్సిన్ వేయించాలి. అట్లాగే సరైనటువంటి నీరు, సరైనటువంటి ఆహారం, 1000 కోళ్ళకు సరిపడా ఆహారం మనకు ఓపెన్ ల్యాండ్లో దొరకదు కాబట్టి వాటికి ధాన్యం అనేది వేస్తూ ఉండాలి. వివిధ రకాలైనటువంటి మొక్కలు కానీ, జొన్నలు కానీ, రాగులు, ఇవన్నీ కూడా వేస్తుండాలి అన్నమాట. అట్లాగే 1000 కోళ్ళు ఉన్నాయంటే మనకు గుడ్ల ద్వారా కొంత ఆదాయం వస్తుంది. ఆ గుడ్లు ప్లస్ ఈ కోళ్ళను అమ్ముకుంటే పోతే మనకు ఈజీగా ₹1,00,000 వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ
ఈ పిల్లలు తీసే ప్రాసెస్ అనేది మీరు ఆటోమేటిక్గా మీ దగ్గర కోళ్ళు ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క కోడి 10 గుడ్లు పెడుతుంది. అందులో నుంచి 8 పిల్లలు తీసినా కానీ 8 పిల్లల నుంచి సగం బతికినా కానీ అంటే 4 పిల్లలు బతికినా కానీ ఈజీగా మీకు 250 కోళ్ళకు 4 పిల్లలు పట్టుకున్నా కానీ 1000 పిల్లలు అవుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ఒక పద్ధతి ప్రకారం పెంచుకుంటే కనుక ఖచ్చితంగా మనము ఒక్కరమే కాదు, ఒక జీతగాన్ని పెట్టుకున్నా కానీ మనకేం కాదు. ఎందుకంటే 1000 కోళ్ళను చూసుకోవాలంటే ఒక్కరితో కాదు కాబట్టి ఈజీగా ఒకరు మనకు జీతగాడు ఉన్నాడు ఖచ్చితంగా. అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవుతుంది మనకు. సుమారు 250 కోళ్ళు అంటే మీరు చూడొచ్చు, కోళ్ళు తెచ్చుకోవడానికే మీకు 2 లక్షలు, దాదాపు 2 లక్షల రూపాయలు అయితే. షెడ్ 1 లక్ష రూపాయలు, చుట్టూ జాలి 1 లక్ష రూపాయలు, అంటే టోటల్గా మనం ఒక 4 లక్షలు వేసుకుంటే కనుక ఈజీగా 6 మంత్స్ తర్వాత మీకు ఖచ్చితంగా నెలకు 1 లక్ష రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. సో ఇది మనకు ఈ నాటుకోళ్ళకు సంబంధించినటువంటి వీడియో. ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరైనా నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు కొన్ని సలహాలు సూచనలు అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.